వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఈరోజైతే మనం వెంకటగిరి నియోజకవర్గం గురించి డిస్కస్ చేద్దాం. ప్రధానంగా వెంకటగిరి నియోజకవర్గం, వెంకట అనగానే మనకు ఆ శ్రీనివాసుడు గుర్తొస్తారు, గిరి అంటే కొండ. సో శ్రీనివాసుడు నిలవైనటువంటి కొండ తర్వాత ఈ వెంకటగిరి కూడా ఆ శ్రీనివాసుడు కొండ వచ్చే విధంగా, అర్థం వచ్చే విధంగా వెంకటగిరి అనేటువంటి పేరైతే వచ్చిందని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే రాజుల కాలం నాటి ఏరియా అనేది అయితే అందరికీ తెలిసిన విషయమే, ఈ ఏరియాని పరిపాలించారు అనేది. సో నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల గురించి డిస్కస్ చేసే ముందు ఈ ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలు ఏంటి ఒకసారి ముందుగా చూద్దాం. ప్రధానంగా ఈ ఏరియాలో విద్యాపరంగా చాలా వెనుకబడినటువంటి ప్రాంతంగా మనం చెప్పవచ్చు. ఎక్కడ కూడా సరైన కాలేజీ అనేటువంటిది, అంటే ఎక్కడ కూడా సరైన కాలేజీ అయితే ఈ ప్రాంతంలో లేవు. ప్రధానంగా ఒక ప్రభుత్వ కాలేజీ ఒకటే ఉంది, కానీ మిగతా ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ నర్సింగ్ కాలేజీలు కానీ ఏమీ లేవు. రాజుల కాలం నాటి చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతంలో ఇది చాలా వరకు మైనస్ అని చెప్పొచ్చు. సో అదేవిధంగా ఇంకొక విషయం తీసుకుంటే, ఇక్కడ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పడినా కూడా అది కొంత బయట వాళ్ళే ఎక్కువగా వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది పొందుతూ ఉన్నారు అని చెప్తూ ఉంటారు. ప్రధానంగా నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీరు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. 78లో నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత 83లో చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. దాని తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కదా. సో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వారి సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మి కూడా ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రాజా సాయికృష్ణ యాచంద్ర కూడా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే కొంతవరకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉండేటువంటి సమయంలో అయితే ఈ ప్రాంతంలో కొంత అభివృద్ధి చెందింది అనేది చెప్పొచ్చు. మిగతా వాళ్ళందరితో కంపేర్ చేస్తే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాలం అయితే ఈ ప్రాంతానికి ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీని కానీ, ఐటీఐ కాలేజీని కానీ, అలాగే 9th బెటాలియన్ని కానీ, గురుకుల పాఠశాల కానీ ఇవన్నీ కూడా రావడానికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కృషి చేశారని చెప్పి అక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. అందుకే ఈరోజు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అక్కడ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆయన వెళితే ఆయన ప్రత్యేకంగా అందరూ కూడా గౌరవించడానికి కారణం ఏంటంటే, వారి తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలు, అక్కడ చేసినటువంటి అభివృద్ధి పనులు, అవి తప్ప ఈ ప్రాంతంలో ఇంతవరకు అభివృద్ధి చేసిన దాఖలాలు అయితే కనిపించవు అంటున్నారు అక్కడ ఉండేటువంటి స్థానికులు. సో అభివృద్ధి పరంగా చాలా మటుకు వెనకబడినటువంటి ఒక మెట్ట ప్రాంతం ఇది. సో ఈ మెట్ట ప్రాంతంలో చాలా వరకు అభివృద్ధిలో వెనకబడి ఉంది. దీన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనివల్లే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకైతే అక్కడ ఉండేటువంటి స్థానికుల నుంచి అయితే విశేష స్పందన వస్తుంది. ప్రధానంగా ఆయన తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, అలాగే వారి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మి, వీరిద్దరి వల్ల ప్రాంతంలో కొంత అభివృద్ధి జరిగింది. కాబట్టి ఇప్పుడు రామ్ కుమార్ రెడ్డికి అక్కడ పాజిటివ్గా ఉంది అనేది అక్కడ స్థానికులు చెప్తుండేటువంటి మాట. ఇక కురుగుండ్ల విషయం తీసుకుంటే, కురుగుండ్ల రామకృష్ణ 2014, 2009లో ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి కుమార్తె ఇప్పుడు అక్కడ, అంటే వెంకటగిరి విషయం తీసుకుంటే ప్రధానంగా కురుగుండ్ల రామకృష్ణకి ఇచ్చి ఉంటే బాగుండేది అనేది తెలుగుదేశం నాయకుల్లో ఒక చర్చ అయితే సాగుతోంది. కానీ అనూహ్యంగా వారి కుమార్తెని తెరపైకి తీసుకురావడం వల్ల కొంత తెలుగుదేశం పార్టీలో అంటే అంత పాజిటివ్గా లేదేమో అక్కడ నియోజకవర్గం నుంచి అనేటువంటి మాట అయితే స్థానికుల నుంచి వినబడుతుంది. అలాగే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి అక్కడ ఉండేటువంటి ఒక మైనస్ మస్తాన్ యాదవ్ వర్గం వైఎస్ఆర్సీపీలో చేరడమే. మస్తాన్ యాదవ్ తెలుగుదేశం పార్టీ టికెట్ వస్తుందని చాలా వరకు ఆశించారు, ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేశారు. కానీ అది పూర్తిగా విఫలం కావడంతో ఆయన వర్గం మొత్తం కూడా, ఆయనతో పాటు ఆయన వర్గం కూడా వైఎస్ఆర్సీపీలో చేరింది. ఇది వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చేటువంటి అంశం అయితే తెలుగుదేశం పార్టీకి ఒక మైనస్గా చెప్పొచ్చు. సో ఓవరాల్గా తీసుకుంటే ప్రస్తుతం ప్రధానంగా కురుగుండ్ల రామకృష్ణ, ఆయన కుమార్తె తెలుగుదేశం తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే నేదురుమల్లి తీసుకుంటే నేదురుమల్లి రాజ్యలక్ష్మి, అలాగే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఈ ఏరియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. తెలుగుదేశంతో కంపేర్ చేస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రచారంలో ఒక అడుగు ముందుంది అంటున్నారు. అలాగే నేదురుమల్లి కుటుంబానికి ఉండేటువంటి, అక్కడ ఉండేటువంటి స్థానికుల్లో ఉండేటువంటి మద్దతు కానీ, వారి మీద ఉండేటువంటి ఒక ఎఫెక్షన్ అయితే ఇది రామ్ కుమార్ రెడ్డికి మరింత ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల్లో ఇదే రామ్ కుమార్ రెడ్డికి ప్రధానమైనటువంటి ప్లస్. అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి నుంచి కూడా ప్రజలైతే చాలా వరకు ఆశిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా వెంకటగిరిలో చేనేతలు, పట్టు వస్త్రాల ప్రసిద్ధి, చేనేతలు ఎక్కువగా ఉంటారు కాబట్టి అందులోనూ ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. 2019లో కూడా ఆనం రామనారాయణ రెడ్డి 38,000 ఓట్ల మెజార్టీతో ఇక్కడ గెలుపొందడం జరిగింది. ఈ 38,000 ఓట్ల మెజార్టీ, సో మొత్తానికి
అటు ఇటుగా తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. ఇక్కడ ఎక్కువగా రామ్ కుమార్ రెడ్డికి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్నది స్థానికులు చెప్తుండేటువంటి మాట. మొత్తానికి మనకు అసలు ఏం జరుగుతుంది, అనూహ్యంగా మన తెలుగుదేశం పార్టీ పుంజుకునే అవకాశం ఉందా, ఎట్లా ఉండబోతోంది అనేది అయితే కాలం నిర్ణయిస్తుంది. మరి మనకు జూన్ 4 ఎన్నికల కౌంటింగ్ రోజు మాత్రం ఫలితాలు అయితే వెల్లడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజల మద్దతు ఎవరికి ఉంటుంది, ప్రజలు ఎవరి పట్ల ఎలాంటి అభిమానాన్ని చూపిస్తారు అన్నదైతే మాత్రం మనకు జూన్ 4న మనకు వెల్లడేటువంటి అవకాశం ఉంది. ఇది వెంకటగిరి నియోజకవర్గం సంబంధించి మొత్తానికి ఉండేటువంటి డేటా. సో దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. వెంకటగిరిలో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎమ్మెల్యే అయితే ఎలాంటి సమస్యల మీద ఫోకస్ చేయాలి, ఈ మెట్ట ప్రాంతంలో ఉండేటువంటి సమస్యల మీద అనేది కూడా చూడాలి. ప్రధానంగా ఇంకో విషయం చెప్పాలనుకున్నాను. నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఇక్కడ ఉండేటప్పుడు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ ఏదైతే ఉందో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ ఏర్పాటు చేయడం వల్ల ఎక్కడ నీటి కొరత ఉన్నా కూడా వెంకటగిరిలో మాత్రం నీటి కొరత అయితే ప్రజలకు ఉండదు. ఇది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి. సో మొత్తానికి జూన్ 4న ఫైట్లో ఏం జరుగుతుంది అనేది అయితే ప్రజలకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.